ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా గుడిలో జాతర ఘనంగా సాగుతోంది. ఈ నెల 18న మహాపూజ కార్యక్రమంతో జాతర ప్రారంభమైంది. ఈ నెల 25వ తేదీ వరకు వారం రోజుల పాటు మహాజాతర జరగనుంది. వందేలుగా ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ ఏడాదికి ఓసారి వచ్చే ఈ జాతరను 7 తెగలకు చెందిన కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. మిశ్రం వంశీల ఆరాధ్య దైవం నాగోబా జాతరపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ కుమార్ అందిస్తారు. అతిపెద్ద గిరిజన జాతరల్లో రెండవదైనటువంటి ఇటు కేస్లాపూర్ నాగోబా జాతరకు సంబంధించి ఇటు జాతర కొనసాగుతుంది. పుష్యమాసం నెలవంక కనిపించే మొదటి రోజు నుంచి ఏదైతే ఇటు మిశ్రం వంశీల ఆరాధ్య దైవమైనటువంటి నాగోబా జాతర నిర్వహణ కోసం గంగాజల సేకరణకు మిశ్రం వంశీయులు పాదయాత్రగా బయలుదేరి ఇటు 7 రోజుల పాటు సుమారు 300 కిలోమీటర్ల మేర పాదయాత్ర బయలుదేరి పవిత్ర గంగా జలాన్ని సేకరిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి జన్నారం మండలం అస్తినమడుగు వద్ద గోదావరి తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గంగా జలం సేకరించి అనంతరం పాదయాత్రగా ఇటు నాగోబా ఆలయానికి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కేస్లాపూర్ నాగోబా ఆలయానికి చేరుకుంటారు. అయితే జనవరి 18వ తేదీన ఇటు అమావాస్య అర్ధరాత్రి మహాపూజ అనంతరం ఏదైతే సేకరించినటువంటి పవిత్ర గంగాజలం ఏదైతే ఉందో ఈ గంగాజలానికి సంబంధించి మహాపూజకు సంబంధించినటువంటి గంగాజలంతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మరి ప్రత్యేక పూజల అనంతరం దీనికి సంబంధించినటువంటి జాతర అనేది ప్రారంభమవుతుంది. సుమారు వారం రోజుల పాటు ఈ జాతర నిర్వహణకు సంబంధించి ఇటు ఆలయానికి సంబంధించినటువంటి మిశ్రం వంశీలతో పాటు ఇటు ఎండోమెంట్ ఆలయ అధికారులు కూడా ప్రత్యేక పూజ ఏర్పాట్లు కూడా చేశారు. అయితే తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇటు ఒరిస్సా నుంచి అత్యధికంగా ఆదివాసీ భక్తులతో పాటు ఇటు ప్రజలు కూడా ఎక్కువ మంది వచ్చి నాగోబాను దర్శనం చేసుకుంటారు. అయితే ఆసియాలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఆలయానికి ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కూడా ప్రత్యేకంగా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలోనే ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావుతో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటు ఇటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా దర్శనం చేసుకుని ఇటు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే గత ఏళ్ల తరబడి ఎంతో ప్రాచీన కాలం నుంచి కూడా సుమారు వేల ఏళ్ల నుంచి కూడా తమ ఆరాధ్య దైవం గిరిజన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించడం పాటు ఇటు వారి ఆచార సాంప్రదాయాలను కొనసాగించే విధంగా వారి ఇప్పటికీ కూడా తమ తాతల ముత్తాతల కాలం నుంచి కూడా ఏదైతే పాటిస్తున్నారో ఆచార సాంప్రదాయాలు గిరిజన సాంప్రదాయాలతోటి ఒక సర్పాన్నే దైవంగా భావించి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఇటు ఆరాధ్య దైవంగా భావిస్తున్నారు. ఏడాదికోసారి జరిగేటువంటి ఈ మహా పూజ తోటి ఇటు వారం రోజుల పాటు ఇటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వారం రోజుల పాటు జాతర కూడా జరుగుతుంది. ఈ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి ఎన్నో ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుని నిధులు కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా నిధులతో పాటు ఇప్పుడు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో కూడా నాగోబా ఆలయ అభివృద్ధితో పాటు ఇటు గిరిజన ప్రాంతమైనటువంటి ఆలయానికి సంబంధించి గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి నాగోబా ఆలయానికి సంబంధించి ప్రత్యేకంగా మరో 22 కోట్లు కూడా మంజూరు చేస్తున్నట్టు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ ఆలయానికి సంబంధించి ఇప్పటికే 3 రోజులు గడిచిపోయింది. నేడు 4వ రోజు సంబంధించి ప్రత్యేకంగా గిరిజన దర్బార్ ఏర్పాటు చేశారు. మరి గిరిజన దర్బార్ కు సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ గిరిజన దర్బార్ కు హాజరు కానున్నారు. మరి ఈ గిరిజన దర్బార్ లో గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి దర్బార్ నిర్వహిస్తారు. ఇది వారి సాంప్రదాయాలు ఒక భాగంగా చెప్పుకుంటారు. దాంతో పాటు మిశ్రం వంశీయులు ఎవరైతే ఉన్నారో వారి వంశానికి సంబంధించినటువంటి కొత్త కోడల బేటింగ్ వంటి సంస్కృతి సాంప్రదాయాలు తరతరాలుగా వస్తున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఇప్పటికీ అదే సాంప్రదాయాలను ప్రత్యేక పూజల నిర్వహణ తరతరాలుగా వస్తున్నటువంటి కఠిన నియమ నిబంధనలతోటి పాటిస్తూ పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నాగోబా ఆలయంలో ఉన్నాం. ఇప్పటికీ కూడా ఈ 4వ రోజు కొనసాగుతున్నటువంటి భక్తులు కూడా వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఇటు భక్తుల రాక కోసం ఆర్టీసీ యాజమాన్యం కూడా కేస్లాపూర్కు కూడా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. మరి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటు నాగోబా ఆలయాన్ని సమీపం వరకు కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో భక్తులు కూడా అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇటు మహారాష్ట్రతో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పలు పొరుగు జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలోనే ఇటు దీనికి సంబంధించినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా
ఇటు ఆలయ అధికారులతో పాటు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు చర్యలు కూడా చేపట్టారు. ఇటు పోలీస్ శాఖ కూడా నిత్యం పర్యవేక్షిస్తూ సీసీ కెమెరాల నిఘాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రముఖులు కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యంలో గట్టి బందోబస్తులు కూడా చర్యలు ఏర్పాటు చేసి ఇటు పూర్తి స్థాయిలో కూడా చర్యలు చేపట్టి నిరంతరం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. జిల్లా కలెక్టర్ కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే జాతరను విజయవంతం చేసేందుకు కూడా ఇటు ఆలయ అధికారుల పాటు జిల్లా అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి నిత్యం పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయి మౌలిక వసతులు, తాగునీరు కానీ ఇతరత్ర మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేసి వాటికి సంబంధించినటువంటి నిరంతరం పర్యవేక్షిస్తూ ఇబ్బందులు లేకుండా జాతరను విజయవంతం చేసేందుకు కూడా అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తుందని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే భక్తులు కూడా ఈ ఆలయ ఏర్పాట్లు ప్రాంగణంలో ఉన్నటువంటి ఏర్పాట్లతో పాటు ఇటు దీనికి సంబంధించినటువంటి దర్శనానికి కూడా ఇబ్బంది తలెత్తకుండా చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే నాగోబా జాతర అనేది ప్రతి ఏటా భక్తుల రద్దీతోటి అంచెలంచెలుగా ఎదుగుతూ భక్తుల రద్దీతోటి ఇటు ఏటా క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతున్నటువంటి క్రమంలోనే ఆలయ అభివృద్ధి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం కూడా ప్రత్యేక చొరవ చూపించి ఇటు భద్రాచలం నుంచి గోదావరి వరకు, ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా నుండి గోదావరి బాసర వరకు ఉన్నటువంటి ప్రాచీన ఆలయాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా చర్యలు చేపట్టి నిధులు కూడా మంజూరు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించిన నేపథ్యంలో ఆలయాల అభివృద్ధిగా కొనసాగుతూ ప్రాచీన ఆలయాలను తిరిగి పునరుద్ధరణ చేపట్టి వీటికి సంబంధించినటువంటి తిరిగి ధూపదీప నైవేద్యాలకు సంబంధించినటువంటి ప్రత్యేక నిధులు మంజూరు చేయడంతో తిరిగి పునరుద్ధరణకు నోచుకొని తిరిగి భక్తులకు దర్శనమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక నిధులను విడుదల చేయడంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీలతో పాటు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్, మెగా 9 టీవీ, ఆదిలాబాద్. ఆసియాలో